పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 20, 21, 22 కథల్ని విందాం. 20వ కథని ముందుగా విందాం. కథ పేరు ఉడతకు చారలు. ఇక కథలోకి వెళ్తే, ఒక గ్రామంలో విద్యానాథుడనే మహాపండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. దాని ఖ్యాతి విని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తుండేవారు. విద్యానాథుడి కొడుకు బృహస్పతి తండ్రికి ఏమాత్రం తీసిపోని పండితుడుగా తయారయ్యాడు. త్వరలో తన స్థానం తన కొడుక్కు ఇయ్యాలని నిశ్చయించి, విద్యానాథుడు "నాయనా, నీకు విద్య పూర్తిగా అబ్బింది. ఇక లోకజ్ఞానం కావాలి. లోకం పోకడ, మనుష్యులు జీవించే పద్ధతి తెలుసుకుంటే గాని నీ జ్ఞానాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలాగా చెయ్యలేవు. అందుచేత కొంతకాలం దేశాటన చేసి అవసరమైన లౌకిక జ్ఞానం సంపాదించి తిరిగిరా" అని అన్నాడు. వెంటనే బృహస్పతి గ్రామాల వెంట తిరిగి ప్రజల వాస్తవ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుతూ పుస్తకాలలో చెప్పని ఎన్నో విషయాలు తెలుసుకోసాగాడు. కొన్ని చోట్ల అతనికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఎదురయ్యాయి. ఒక గ్రామంలో కొందరు కొండలు తిరిగిన వాస్తాదులు ఒక బలహీనుడి పాదపూజలు చేస్తూ మహాబలుడికి జయము జయము అని నినాదాలు చేయడం బృహస్పతి గమనించాడు. అతను ఆ విడ్డూరానికి కారణం ఏమని విచారిస్తే అతనికి ఈ కింద విషయం తెలిసింది. ఒకప్పుడు ఆ గ్రామంలో మహాబలుడనేవాడు ఉండి ఆ గ్రామాన్ని అనేకసార్లు విపత్తుల నుండి కాపాడాడు. చుట్టుపక్కల అరణ్యాల నుంచి క్రూర మృగాలు వచ్చి గ్రామం మీద పడితే వాటిని ఒంటరిగా ఎదిరించి చంపాడు. ఒకసారి దుర్ముఖుడనే రాక్షసుడు ఆ గ్రామాన్నే గాక చుట్టుపక్కల గ్రామాలను కూడా పీడించడం మొదలు పెడితే మహాబలుడు మహాకాళికి పూజలు చేసి దుర్ముఖుణ్ణి ఎదుర్కొని ఘోర యుద్ధం చేసి చివరికి వాణ్ణి చంపాడట. అటు తర్వాత ఆ ప్రాంతాలు అనేక గ్రామాల వారికి మహాబలుడంటే అమితమైన అభిమానం ఏర్పడింది. ముఖ్యంగా బలశాలులకు అతను ఆరాధనా దైవం అయ్యాడు. వాళ్ళు దుర్ముఖుడు మరణించిన రోజు పర్వదినంగా భావించి ఆ రోజు మహాబలుడికి పాదపూజ చేస్తూ వచ్చారు. మహాబలుడు పోయాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. అయినా ఆ పర్వదినం రోజు మహాబలుడి సంతతి వాడికి పాదపూజ జరుగుతూనే ఉన్నది. పూర్వీకుల గొప్పతనాన్ని బట్టి యమలను ఆరాధించడం బృహస్పతి ఇంకా అనేక సందర్భాలలో చూడటం జరిగింది. అయితే అందుకు విరుద్ధమైన సంఘటన కూడా అతనికి మరో గ్రామంలో ఎదురయింది. అతను ఆ ఊరి పెద్ద వితండుడి ఇంట్లో బస చేశాడు. విద్యానాథుడి కీర్తి దేశమంతటా వ్యాపించి ఉండడం చేత ఆయన కొడుకైన బృహస్పతికి వెళ్ళిన చోటల్లా గౌరవం దక్కింది. అలాగే వితండుడు బృహస్పతితో, "మహాశయ, ఈరోజు మా గ్రామానికి ఆస్థాన కవి ఎన్నుకుంటున్నాము. తమ వంటి పండితుల సమక్షంలో ఆ ఎన్నిక జరిగిందంటే మా గ్రామస్తులందరికీ ఎంతో తృప్తి. తమరు కూడా అక్కడికి రావాలి" అంటూ ఆహ్వానించాడు. బృహస్పతి అందుకు సరేనని ఆయనతో బయలుదేరి వెళ్ళాడు. ఆస్థాన కవి పదవి కోసం 6గురు వచ్చారు. అందులో ఇద్దరు అసవుగా కవిత్వం చెప్పగలవాళ్ళు. అందులో ఒకడు తాను రచించిన 3 కావ్యాలను వెంట తెచ్చాడు. ఆ కవిని చూసి వితండుడు అకస్మాత్తుగా, "నువ్వు అంబరుడివి కదూ" అన్నాడు. అతను అవునని తల ఆడించాడు. అంబరుడైతే ఆస్థాన కవి పదవికి కనీసం 5 కావ్యాలైనా రాసి ఉండాలి అని వితండుడు రెండో అసుకవిని ఆస్థాన కవిగా నిర్ణయించాడు. బృహస్పతి ఈ వింత ఎన్నికకు ఆశ్చర్యపడి, "అయ్యా, అంబరుడు అతని పేరా? అతను చేసిన తప్పేమిటి?" అని వితండుణ్ణి అడిగాడు. అతను తెలుసుకున్నది ఇది: అంబరుడు అన్నది మనిషి పేరు కాదు, జాతి పేరు. తాము ఆకాశం నుంచి ఊడిపడ్డామని ఆ జాతి వాళ్ళు ఒకప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు. చదువుకునే అర్హత తమకే ఉందని, మిగిలిన వారంతా కాయకష్టం చేసి బతకాలని వాళ్ళు అన్నారు. వాళ్ళు రాజుల ప్రాపకం సంపాదించి తమ జాతిని మిగిలిన జాతులన్నీ పూజించాలన్నారు. కొన్ని జాతులను స్పృశ్యులుగా ప్రకటించారు. ప్రజలను నానా హింసలు పెట్టారు. కొంతకాలానికి రాజ్యంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. ప్రజలే ఏలిక అయ్యారు. అప్పటి నుంచి అంబరుల మీద అనేక ఆంక్షలు విధించబడ్డాయి. ఇప్పటి అంబరుల్లో తాము అధికులమన్న అహంకారం ఏమీ లేదు. కానీ వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పుకు అంబరులకు కలకాలం కష్టాలుంటాయి. బృహస్పతి 1 సంవత్సరం పాటు దేశాటన చేసి లోకజ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి నడిపే గురుకులానికి తానే అధిపతి అయ్యాడు. ఒకనాడు అతను శిష్యులకు ఉడత భక్తి గురించి చెబుతూ, రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చేయాలనుకున్న సహాయానికి మెచ్చుకుని ఆయన దాన్ని వేళ్లతో రాచాడు. ఆ చారలు ఇప్పటికీ ఉడత జాతికి ఉన్నాయని అన్నాడు.
ఇందుకు ఒక శిష్యుడు అభ్యంతరం చెబుతూ, సహజ లక్షణాలు జాతికి సంక్రమిస్తాయి గాని, కృత్రిమంగా ఏర్పడిన లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి గురువుగారు అని అడిగాడు. మా నాన్నకు చిన్నతనంలో నుదుటి మీద గాయమై మాని మచ్చ కట్టింది. కానీ ఆ మచ్చ మరెవరికీ రాలేదు అన్నాడు. బృహస్పతి ఆ మాటకి నవ్వి, నేను చెప్పిన దానిలో నీతి అది కాదు. ఉడత చారలు పైకి కనిపిస్తున్నాయి. కానీ మానవ జాతుల్లో ఒక జాతి చేసిన మంచి గాని, చెడు గాని ఆ జాతి మీద శాశ్వతంగా కనబడని ముద్ర వేస్తుంది అని తాను ప్రత్యక్షంగా చూసిన మహాబలుడి పాదపూజ గురించి, అంబరుడి కథ గురించి చెప్పాడు. ఉడతకు చారలు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 21వ కథని విందాం. కథ పేరు చిరంజీవి కథ. ఇక కథలోకి వెళ్తే, కళ్యాణస్వామి అనే ఆయన విద్యారణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు చదువు చెప్పేవాడు. నీకు చదువుతో ఏం అవసరం అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కడు బ్రతుకు తెరువు కోసం అని చెప్పేవాడు. ఆ సమాధానం ఆయనకు నిరాశ కలిగించేది. కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను మానవ సేవకు వినియోగిస్తాను అని అన్నాడు. ఆ మాటలకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి 5 సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపేటప్పుడు అన్న మాట తప్పకుండా మానవ సేవకు నీ జీవితాన్ని అంకితం చెయ్యి అని జ్ఞాపకం చేశాడు. చిరంజీవి ఆయన దీవెనలు అందుకొని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అతను గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు విడమర్చి చెబుతుండేవాడు. వాళ్ళు కూడా అతన్ని ఎంతో ఆదరభావంతో చూసేవారు. అతను ఆ ఊరు వచ్చిన వారం రోజులకల్లా బందిపోటు దొంగల గురించి తెలిసింది. నెలకొకసారి 10 మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టి ఇళ్లన్నీ దోచుకుని పోతున్నారు. చిరంజీవి ఆ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలను అందరినీ సమావేశపరిచి, మనిషికి పిరికితనం కంటే పెద్ద శాపము, అవమానమూ లేదు. ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని 10 మంది దొంగలు భయపెట్టి బాహాటంగా దోచుకోవడమేమిటి? వాళ్లను ధైర్యంగా ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగించండి అని అన్నాడు. చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఒక 25 మంది యువకులు దొంగల్ని ఎదుర్కోవడానికి సాహసంతో ముందుకి వచ్చారు. తర్వాత 10 రోజులకు దొంగలు రానే వచ్చారు. చిరంజీవి చెప్పిన ప్రకారం 25 మంది యువకులు వాళ్ళని ఎదిరించారు. అయితే కత్తి సాములోనూ, కర్ర సాములోనూ ఆరితేరిన దొంగలు క్షణాల మీద ఆ యువకులను ఓడించి, ఇంతకాలము మమ్మల్ని ఎదిరించడానికి లేని సాహసం ఈ రోజు ఎలా వచ్చింది? ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి. వాడెవడో చెబితే మిమ్మల్ని ఏమీ చెయ్యం అని అన్నారు. యువకులు తటపటాయించారు. కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకు వచ్చి, మీరు చేస్తున్నది అన్యాయం. దాన్ని ఎదుర్కోవాల్సిందిగా నేనే ఈ యువకుల్ని ప్రోత్సహించాను అని దొంగలతో అన్నాడు. దొంగలు వెంటనే చిరంజీవికి స్పృహ పోయేటట్టు చావుగట్టి, ఈసారికి పోనిస్తున్నాం. ఇంకోసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి నిప్పు పెట్టి మరీ పోతాం అని ఊరి వాళ్లను బెదిరించి ఇళ్లన్నీ దోచుకుని తమ దారిన తాము వెళ్ళిపోయారు. చిరంజీవి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఊళ్ళో వైద్యుడు దగినవాడు లేడు. కొంతమంది అతన్ని దూర గ్రామానికి తీసుకుపోయి వైద్యం చేయించారు. ఒక రోజల్లా స్పృహ లేకుండా పడి ఉండిన చిరంజీవి ప్రమాద స్థితి నుండి బయటపడి కోలుకోసాగాడు. అతను తిరిగి తన గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెచ్చిన వాళ్ళు అతనికి తెలిసి వచ్చే లోపలే తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే 15 రోజులు అనంతరం చిరంజీవి మరొక పెద్ద మనిషిని వెంటబెట్టుకుని ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను మళ్ళీ రావడం గ్రామ ప్రజలకు ఎంత మాత్రమూ నచ్చలేదు. చిరంజీవి ఊరు పెద్దల్ని కొందరిని కలుసుకుని, ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవటం వల్లనే గదా మీరు నన్ను పొరుగురు తీసుకుపోవాల్సి వచ్చింది. ప్రతి గ్రామానికి కనీసం ఒక వైద్యుడైనా ఉండాలి. అందుకే నేను ఈ వైద్యుణ్ణి తెచ్చాను. ఇతను వైద్యంలో గట్టివాడు. ఈ గ్రామంలో స్థిరపడటానికి ఇతన్ని నేను ఒప్పించాను అని అన్నాడు. చిరంజీవి మాటలకు ఊరి పెద్దలు చలించిపోయారు. దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువ. అయినా తాము భయపడుతుంటే అతను ప్రాణం కూడా లక్ష్య పెట్టక గ్రామక్షేమం కోరి వైద్యుణ్ణి తెచ్చాడు. ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది. మరోసారి దొంగలు వచ్చే సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్ళని ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగించారు. ఆ గ్రామానికి తన వల్ల జరగదగిన ఉపకారం జరిగిందని భావించి చిరంజీవి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. చిరంజీవి కథ అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 22వ కథని విందాము. కథ పేరు హడావుడి మనిషి. ఇక కథలోకి వెళ్తే, విద్యావతి బద్ధకం మనిషి కాదు కానీ తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతుంది. విద్యావతి భర్త రాజుగారి కొలువులో ఉండేవాడు. ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు.
ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ నాలుగిళ్లకు పెత్తనానికి వెళ్ళేది. ఆవిడ అంటే అందరికీ సరదా కావటం చేత వెళ్ళిన చోటల్లా కాసేపు కూర్చోమని బలవంతం పెట్టేవారు. ఎలా కూర్చునేదమ్మా? ఆయన వచ్చేసరికి వంట చెయ్యాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావుడి పడిపోయేది. వంటకేముంది? ఇద్దరేగా మీరు అని ఒకామె కూర, ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు. అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేదో అని బెంగపడిపోయి ఉండి, తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది. ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే, అయ్యో! ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో, ఇంకో గిన్నెలు కడుక్కోలేదు అనో వంకలు చెప్పేది. ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం మానేశారు. విద్యావతికి ఇద్దరు ఆడపడుచులున్నారు. ఇద్దరూ పెళ్ళిళ్ళయ్యి కాపురాలు చేసుకుంటున్నారు. విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్లకు వేరుశనక్కాయలు, పేలాలు అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో అవి దొరకవు. విద్యావతి భర్త తన చెల్లెళ్ళ కోసమని ఒక బిందెడు వేరుశనక్కాయలు, ఒక బిందెడు ధాన్యము కొని, నా చెల్లుళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనగ కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు. వాళ్ళు నీ పనితనానికి, అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు. ఉత్తప్పుడెలా ఉన్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అని అన్నాడు. ఆ మాటకు సరే అంది. కాని విద్యావతి గుండెల్లో రాయి పడింది. ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది. ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వచ్చేస్తున్నారు. బిందెడు వేరుశనక్కాయలు ఒలవాలి, బిందెడు ధాన్యం పేలాలు చెయ్యాలి అనసాగింది. ఆవిడ ఎవరికీ సాయపడిన మనిషి కాదు గనుక ఎవరూ ఆవిడకి సాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది. కాని తీరా మొదలు పెట్టబోయేసరికి చెయ్యాల్సిన పని తలుచుకుని ఆమె గుండె అవిసిపోయేది. అమ్మో! ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెమలను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళేది. అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది. రానున్న ఆడపడుచులను, తాను చేయాల్సిన పనులన్నీ తలుచుకుని ఎంతో ఆరాటపడేది. ఆడపడుచులు రావడానికి ఇంకా 10 రోజులుందనగా విద్యావతి పెత్తనాలకు వెళ్ళడం మానేసింది. ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు. ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు. వాళ్ళు ఆవిడ్ని పిలవడానికి వెళ్లారు. అయితే విద్యావతి చాలా హడావుడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్ళను గుమ్మంలోనే పలకరించి పంపేసింది. ఒకరోజు మధ్యాహ్నం గారడీవాడు వచ్చాడు. వీధిలోని ఆడవాళ్లంతా వాడి ప్రదర్శన చూశారు. కాని విద్యావతి ఆ ఛాయలకు కూడా రాలేదు. మా ఆడపడుచులు వస్తున్నారు. చాలా పనులున్నాయి అన్నదామె. ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా, కంచె నుండి పట్టుచీరలవాడు వచ్చినా చూడడానికి గాని, బేరాలాడడానికి గాని విద్యావతి బయటకు రాలేదు. తన ఆడపడుచులు వచ్చేస్తున్నారని, తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది. ఆవిడ ముఖంలోని గాబరా చూసి ఆవిడ ఆడపడుచులు చాలా గడుగ్గాయలై ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు. ఆ విధంగా విద్యావతి ఆడపడుచులను చూడాలన్న కుతూహలం పెరిగి అందరూ ఆ ఆడపడుచుల రాక కోసం ఎదురుచూడసాగారు. ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు. వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతున్నారో చూద్దామనుకుని ఒకరోజు మధ్యాహ్నం ఆ వీధిలోని ఆడవాళ్లంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. విద్యావతి ఆడపడుచుల్లో ఒకామె వేరుశనక్కాయలు ఒలుస్తున్నది. రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది. విద్యావతి హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నది. చూడవచ్చిన వారిలో ఒకామె బుగ్గలు నొక్కుకుని, అయ్యో! ఈ మాత్రానికేనా తల్లీ ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటకు రాలేదు అని అంది. పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు. అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి. మా వదిన ఉత్తి హడావుడి మనిషిలేండి అన్నారు విషయమంతా విన్న ఆడపడుచులిద్దరూ నవ్వుతూ. హడావుడి మనిషి అనే కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి చందమామ కథలతో మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని మంచి చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.